రేపు ఢిల్లీకి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వెళ్లబోతున్నారు. ఏఐసీసీ నేతలతో భేటీ కానున్నారు షర్మిల. ఏపీ కాంగ్రెస్ లిస్ట్ ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆశావాహుల జాబితాను ఫైనల్ చేశారు షర్మిల. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. రేపు షర్మిల ఢిల్లీ టూర్ వెళ్తున్నారు. పిసిసి చీఫ్ ఏపీలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా, అదేవిధంగా ఎంపీ అభ్యర్థుల జాబితా రెండు ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది రేపు ఎల్లుండిలో. ఎందుకంటే ఏఐసీసీ నేతలు ఢిల్లీలో రేపు ఎల్లుండి కీలక సమావేశాలు ఉన్నాయి. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ దీనికి షర్మిల అటెండ్ అవడం, ఏపీకి సంబంధించిన లిస్టు, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ పొత్తులు రెండింటి మీద కూడా ప్రధానంగా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. లెఫ్ట్ కాంగ్రెస్ కలిసి ఎంత పోటీ చేయాలని భావిస్తున్నాయి, లెఫ్ట్ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏంటి అనే దాని మీద కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి రేపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా, లోక్సభకు సంబంధించి అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇలా ఉన్నాయి. అయితే ప్రసన్న, ఆశావాహులు చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆశావాహుల్లో సీనియర్ నాయకులు ఎవరన్నా ఉన్నారా? అంటే ఆశావాహులకు సంబంధించి సీనియర్ నాయకులు కొంతమంది పవన్రాజు కావచ్చు, గిడుగు రుద్రరాజు కావచ్చు, రఘువీరారెడ్డి కావచ్చు, సైజనాథ్ కావచ్చు, వీళ్ళంతా కూడా గతంలో కొన్ని పార్టీలు మారినా మళ్ళీ కాంగ్రెస్ చేసి చూస్తున్నారు. అలా కాకుండా లోకల్ గా యూత్ ని ఎంకరేజ్ చేసే ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో కొంత ఆదరణ తక్కువగా ఉంది. గత 2 ఎలక్షన్ల నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది, ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రస్తుతం చట్టంలో కొంత ముందుకెళ్తున్నా కూడా గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికీ డౌట్ గానే ఉంది. కాబట్టి అభ్యర్థులు వచ్చేవాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ ఆచితూచి అభ్యర్థులు ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి. ఇలా ఉన్నాయి. ఎప్పటిలోగా లిస్ట్ ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది? ఎప్పటిలోగా ప్రకటించనుంది కాంగ్రెస్? అంటే రేపు ఎల్లుండిలో ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. మొదట ఒక దశలో ఎన్ని ఇస్తారు, రెండో లిస్టులో ఎన్ని ఇస్తారు అనేది కూడా చూడాలి. లెఫ్ట్ పార్టీలో పొత్తులకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చిన తర్వాత 2-3 రోజుల్లో ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏప్రిల్ 18వ తారీఖు నోటిఫికేషన్ మొదలవుతుంది. అటు ఇటుగా ఇంకా ఒక 18 రోజులు 16 రోజులు ఉంది. కాబట్టి ఈ లోపే ఉగాది లోపే ఫైనలైజ్ చేసే ఆలోచన, వాళ్ళు మళ్ళీ అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉండాలి. కాబట్టి ఆ లోపే క్లియర్ చేసే ఆలోచన అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. అయితే ప్రసన్న, లిస్ట్ ప్రకటించిన తర్వాత మళ్ళీ ప్రచారం మొదలు పెట్టబోతున్నారా షర్మిల? షర్మిల ప్రచారం నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంటుంది. 2 రోజులు హైదరాబాద్ లో ఉంటారు, మళ్ళీ 2 రోజులు అమరావతి వచ్చి ప్రచారం చేస్తూ ఉంటారు, కొన్ని జిల్లాలకు వెళ్తూ ఉంటారు. లేకపోతే ఏపీసీసీ ఆఫీసులో ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అటు ఇటుగా జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా షర్మిలకు తోడే ప్రచారం చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి లెఫ్ట్ పార్టీలు కనుక కాంగ్రెస్ తో కలిస్తే వాళ్ళిద్దరూ కలిసి ఎలాంటి ప్రచారం చేస్తారనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.